ఏం చేద్దాం ఈ నూతన సంవత్సరంలో? నిద్రని తర్వాత, శరీర బలహీనతల్ని తర్వాత, భయాన్ని జయించాలి తర్వాత, పాపాన్ని జయించాలి తర్వాత, డబ్బుని, బంగారం, బట్టలు, అలంకరణ వీటిని జయించాలి తర్వాత, వాక్యాన్ని చదివి మనం జయించాలి. వాక్యముతోనే నువ్వు ఎదిరించగలవు, లేకపోతే అపవాదిగాన్ని ఎదిరించడం కుదరని పని. వాక్యముతోనే ఎదిరించగలవు. అందుకే యేసుప్రభుకు 3 సార్లు చెప్పాడు, తిండి మీద ఆశ పెట్టాడు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ వాక్యముతోనే ఆయన కొట్టాడు. ద్వితీయోపదేశ కాండంలో రాసి ఉంటుంది అదే వాక్యం. యేసుప్రభు ప్రతి విషయము వాక్యముతోనే అపవాదితో పోరాడాడు. ఆ వాక్యం యేసుప్రభుకు తెలుసు కాబట్టి పోరాడాడు. మరి మనకు తెలియదు కాబట్టి మనం పోరాడలేకపోతాం. ఇప్పుడు మనం పోరాడాలంటే అపవాదితో ఏం చేయాలా? మనము వాక్యం ముందు తెలుసుకోవాలి, చదవడం నేర్చుకోండి. లేదంటే వినండి, ఫోన్లో పెట్టుకోండి, లేకపోతే టీవీలో పెట్టుకోండి. వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని గ్రహించండి. వాక్యమే మనకి ఆహారముగా, మన పాదాలకి దీపముగా. ఈ నూతన సంవత్సరం ప్రతి దాన్ని జయించేటట్టుగా చేసేది ఏంటి అంటే వాక్యము ఒక్కటే. స్తోత్రం చెప్పండి.